ఎక్కడ ఏం చేసినా కానీ కూడా బాలయ్య సినిమా అయితే ఆగిపోదు. ఎన్ని రోజులు ఉన్నా కానీ కూడా ఆ ఫ్యాన్స్ క్రేజ్ ఇంకా పెరుగుతూనే ఉంటుంది తప్ప అదైతే తగ్గదు. పొలిటికల్ రీజన్స్ అనేది ఇప్పుడు పొలిటికల్ రీజన్స్ అంటే మ్యాక్సిమం ఇక చెప్పచ్చు, కొన్ని కొన్ని అంచనాలు కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఏ సినిమా ఎప్పుడు కూడా ఆగిపోయింది, ఈ సినిమా ఇప్పుడే ఆగిపోవాల్సిన అవసరం ఏందనేది మనకు తెలియాల్సిన అవసరం ఉన్నది. చిరంజీవి అస్త్రం కూడా ఉందని చెప్పేసి కొన్ని వ్యాఖ్యలు వస్తున్నాయి, మీరు ఎట్లా ఇస్తారు? చిరంజీవి వాక్యాలు ఉన్నాయి అని అంటే అది వెలుగులోకి రాలేదు ఇప్పటిదాకా, కాబట్టి మనం దాని గురించి అయితే టాక్ ఏం చేయలేము. ఎందుకంటే మనకు ప్రాక్టికల్గా ఇప్పుడు చిరంజీవి గారు ఎక్కడన్నా చిన్న ఇంటూ ఇచ్చినా కానీ కూడా దాని గురించి మనం మాట్లాడగలుగుతాం. కానీ చిరంజీవి గారు కూడా దాని గురించి స్పందించలేరు, ఏం మాట్లాడలేరు. కాబట్టి మనం కూడా ఎవరి మీద బురద చల్లే అవకాశం మనకు లేదు. కాబట్టి మనం కూడా ఆయన మీద ఏం చెప్పలేము, ఏం మాట్లాడలేము. సో 2 days డిలే అయినందుకు ఫ్యాన్స్ అగ్రెసివ్ ఉన్నారా, ఎలా ఉండదు? అసలు 2 days డిలే అయినందుకు అసలు చాలా అంటే చాలా ఘోరంగా బాధపడుతున్నారు ఫ్యాన్స్ అందరూ. అసలు ఇలా జరుగుతుందని ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయలేరు. అసలు బాలయ్య అసలు ఒక్కొక్క సినిమా గురించి ఆ సినిమా ఎప్పుడెప్పుడు వస్తుంది అని వెయిట్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే బాలయ్య యాక్టింగ్ అలాంటిది, బాలయ్య అసలు ఆ డైలాగ్స్ ఏంది, ఆ ఫైట్స్ ఏంది, అసలు మైండ్ పిచ్ అంటే అసలు ఏ సినిమాలలో లేనిది బాలయ్య సినిమాలో అంత క్రేజ్ ఉంటుంది, అంత ఎనర్జీ ఉంటుంది. అంటే అసలు ఎంతమంది వెయిట్ చేస్తూ ఉంటారు అనేది మనం ఆలోచించుకోవాల్సిన విషయమే. అసలు బాలయ్యని మించిన ఇక ఆ ఫైట్స్ డైలాగ్స్ ఇక మామూలుగా ఉండేయండి, మనకు తెలిసిన విషయమే. సో డిలే అవడం వల్ల కలెక్షన్స్ ఏమైనా మార్పు ఉండొచ్చు అవకాశం ఉందా? డీలే అవుట్ల కలెక్షన్స్ అనేది ఏం మార్పులు ఉండవు. ఎందుకంటే ఎంత డీలే అవుతుందంటే ఇప్పుడు మనమే చూస్తున్నాం. ఒక అఖండ సినిమా గురించి రిలీజ్ అయితే డైరెక్ట్ మామూలుగానే ఉంటుండే, కానీ ఇప్పుడు చూసుకుంటే ఎట్లయితుందని అంటే ఇంకా ఒక్కొక్కళ్ళు ఇది ఇంకా వెళ్ళిపోతూ ఉన్నది. అంటే ఇంకా సినిమా అనేది హైలైట్ అయిపోతూ ఉన్నది, ఇక్కడనే హైలైట్ అయిపోతుంది సినిమా. ఇక సినిమా పడ్డా అంటే కలెక్షన్ల మార్పులు అనేది ఏమి ఉండదు. ఆటోమేటిక్గా ఆల్మోస్ట్ జరుగుతూనే ఉంటాయి, పోతూనే ఉంటాయి, ఇంకా రెట్టింపు కలెక్షన్లు పెరుగుతూనే ఉంటాయి. కానీ తమ్ముడు అభిమానులందరూ కూడా బస్సాలు పేపర్లు నింపుకొని ఉన్నారు అక్కడ. సో వాళ్ళ గురించి ఏం చెప్తారు మీరు? బస్తాలు పేపర్లు నింపుకొని ఉన్నారని అంటే ఇక సినిమా ఇట్లా అవుతుందని పాపం ఎవరు కూడా ఎక్స్పెక్టేషన్ చేయలేరు. అందుకనే అందరూ కూడా బాధపడుతూ ఉన్నారు. ఇప్పుడు అసలు సినిమా ఇలా అవడం అనేది చాలా అంటే చాలా బాధాకరమైన విషయం అనేది. ఏ హీరోకైనా ఇలా జరిగిందంట? ఏ హీరో కూడా జరగలేదు. అందుకనే మేము కూడా అసలు ఈ దీని కుట్ర వెనుక అంటే ఈ సమస్య వెనుక ఎవరున్నారు ఏందనేది వెలుగులోకి రావాల్సిన అవకాశాలు ఉన్నాయి. అతి తొందరగా బాలయ్య ఫ్యాన్స్గా అంటే బాలయ్య అభిమానులుగా మేము అనేది దీన్ని ఖండిస్తూ ఉన్నాము. అసలు ఎందుకు ఈ సినిమాలని ఆపే అవకాశం మీకు ఎవరిచ్చారు? ఇంత ధైర్యం మీకు ఎక్కడిది అని మేము క్వశ్చన్ చేస్తూ ఉన్నాము. అంటే సినిమాలో హైలైట్ కావాలని అంటే మీరు ఇట్లా మీ సొంత ఏదో లొసుకులను బయటకు తీసి ఏదో అంటే బురద చల్లడం అనేది కరెక్ట్ అయిన విషయం కాదు. దయచేసి ఈ సినిమాను అతి తొందరలో కూడా మా ముందుకు తీసుకురావాలి. ఎందుకంటే కొన్ని కోట్లాది ప్రజలు ఈ సినిమా కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. దీన్ని కప్పిపుచ్చి ఈ బాలయ్య ఫ్యాన్స్ అనేది ఇబ్బంది పెట్టడం సరైన పద్ధతి కాదు. దయచేసి మీరు ఇబ్బంది పడి మమ్మల్ని ఇబ్బంది పెట్టకండి. అతి తొందరలో ఈ సినిమా అనేది రిలీజ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పర్సనల్గా ఓకే, ఎవరికి వాళ్ళ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, కానీ వాళ్ళ టీంలో ఎవరో ఒకరైనా సరే వచ్చి అభిమానులకి క్లారిటీ ఇచ్చుంటే బాగుండేదేమో కదా. అదే అండి, ఎవరైనా కానీ కూడా మీ టీం తరపున డైరెక్టర్ గారే కావచ్చు, అదే మీకు సాధ్యమైన వరకు ఎవరైనా కానీ కూడా ఆ సినిమాలో పాల్గొన్న టీము ప్రతి ఒక్కరు ఎవరైనా కానీ కూడా అసలు సినిమా అయిపోవడానికి ప్రధాన కారణం ఏంటిది అనేది మాకు వెలుగులోకి రావాల్సిన అవకాశం ఉన్నది. ఇక్కడ ఒక్కొక్కళ్ళు బిత్తిరి అయిపోతూ ఉన్నారు. ప్రజలందరూ కూడా ఈ సినిమా ఎప్పుడు వస్తుంది ఏంది అనేది, అది అసలు వస్తుందా రాదా, ఎప్పుడు వస్తుంది, సాయంత్రం అంటారు, ప్రొద్దున అంటారు, నైట్ షో అంటారు, అసలు ఏందనేది అర్థం కాని పరిస్థితిలో ఉన్నది. ఎవరైనా వెలుగులోకి వచ్చి అతి తొందరలో ఈ సినిమా ఎప్పుడు అనేది రిలీజ్ చేస్తామనేది కొంచెం దయచేసి స్పందించాలని కోరుకుంటా ఉన్నాము.